So welcome to 9th class. ABCD is a parallelogram. AC and BD are the diagonals intersect at O. P and Q are the points of trisection of the diagonals BD. Prove that CQ parallel to AP and also AC bisect PQ. సో ఇక్కడ తెలుగు మీడియం చూడండి, ఏబిసిడి అనేది ఒక సమాంతర చతుర్భుజం. ఈ సమాంతర చతుర్భుజంలో ఏసీ బీడీలు ఏంటంటే కర్ణాలు, అవి ఓ వద్ద ఖండించుకుంటున్నాయి. అదేవిధంగా పీ కామా క్యూలు ఏంటంటే సమత్రికణన బిందువులు. సమత్రికణన బిందువులు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ డిక్యూ ఎంతైతే ఉంటుందో పీబీ అంతే ఉంటుంది. అదేవిధంగా క్యూపీ కూడా సేమ్ అంతే ఉంటుంది అనమాట. అంటే డిక్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూపీ ఈజ్ ఈక్వల్ టు పీబీ అవుతుంది అనమాట. సో అలా అంటే ఒక రేఖాఖండం తీసుకున్నట్లయితే, ఒక లైన్ సెగ్మెంట్ తీసుకున్నట్లయితే, సపోజ్ ఏబి అనే లైన్ సెగ్మెంట్. సో దీని మీద నేను పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ సపోజ్ పీ క్యూ ఇక్కడ పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అని పెడితే, సో ఖచ్చితంగా ఈ 3 పార్ట్స్ కూడా ఎలా ఉంటాయి అంటే మనకి ఈక్వల్గా ఉంటాయి. సో దాని ప్రకారం ఇక్కడ డిక్యూ వచ్చి దేనికి ఈక్వల్ అవుతుంది, పీబీకి ఈక్వల్ అవుతుంది. అదేవిధంగా క్యూపీకి ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ క్యూపీ పెద్ద కింద కనిపిస్తుంది కానీ అది కూడా డిక్యూకి ఈక్వల్ అవుతుంది అనమాట. డయాగ్రామ్ లాగా కనిపిస్తుంది మనకి. ఇది సమత్రికణన బిందువులు, పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే. అయితే ఈ ప్రాబ్లంలో మనం ఏం ప్రూవ్ చేయమంటాడంటే సిక్యూ అనేది దేనికి సమాంతరంగా ఉంటుంది, ఏపీకి సమాంతరంగా ప్రూవ్ చేయమంటున్నాడు. అదేవిధంగా ఏసీ క్యూపీ రెండు కూడా సమద్వికరణ చేసుకుంటాయని చూపించమంటాడు అనమాట. సో చాలా ఈజీగా మనం ఈ ప్రాబ్లం చేయొచ్చు. సో నేను ఏం చేస్తున్నానంటే ఈ ప్రాబ్లం ప్రూవ్ చేయడం కోసం ఇక్కడ 2 ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి. ఏ ట్రయాంగిల్స్ అంటే ఇక్కడ డిక్యూసీ ట్రయాంగిల్ కనిపిస్తుంది కదా, డిక్యూసీ తీసుకుంటున్నాను. ట్రయాంగిల్ డిక్యూసీ, ట్రయాంగిల్ డిక్యూసీ. సో అదేవిధంగా ఇక్కడ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ఇక్కడ ట్రయాంగిల్ వచ్చి ట్రయాంగిల్ బీపీఏ, ట్రయాంగిల్ బీపీఏ. సో ఈ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. సో నేను ఏ ట్రయాంగిల్ తీసుకున్నా ఇక్కడ షేడ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఒకసారి. సో ఇక్కడ ఈ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. సో అదేవిధంగా ఇక్కడ ఈ ట్రయాంగిల్. ఈ 2 ట్రయాంగిల్స్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఫస్ట్ ట్రయాంగిల్లో డీసీ వచ్చి సో ఇందులో డీసీ వచ్చి ఇందులో ఏబీకి ఈక్వల్ అవుతుంది. ఈ ట్రయాంగిల్లో ఎందుకు ఈక్వల్ అవుతుంది చెప్పండి. ఏబిసిడిజే ప్యారలగ్రామ్ కాబట్టి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి అందువల్ల ఇది అవుతుంది అనమాట. అందువల్ల ఈ ట్రయాంగిల్లో నెక్స్ట్ ఏంటంటే ఇందులో డిక్యూ వచ్చి ఇందులో పీబీకి ఈక్వల్ అవుతుంది. ఎందుకు ఈక్వల్ అవుతుంది, పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ కాబట్టి. క్యూ అండ్ పిఆర్ పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే 3 ఈక్వల్ పార్ట్స్ కింద అవుతాయి. అంటే డిక్యూ ఎంత ఉంటుందో క్యూపీ ఎంత ఉంటుందో బీపీ కూడా అంతే ఉంటుంది. సో పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ ప్రకారం ఆ రెండు ఈక్వల్ అవుతుంది. సో అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 2 లైన్స్ అంటే సిడి కనిపిస్తుంది కదా ఇక్కడ మనకి సిడి. అదేవిధంగా ఇక్కడ ఏబి అనేది ట్రాన్స్వర్సల్, ఇక్కడ ఏబి అన్నమాట. ఈ 2 లైన్స్ కూడా మనకి ప్యారల్ లైన్స్. సో ఈ 2 లైన్స్ ప్యారల్ లైన్స్. ఇది ట్రాన్స్వర్సల్ అనుకుంటే ఈ యాంగిల్ వచ్చి ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఈ ట్రయాంగిల్లో ఈ యాంగిల్ వచ్చి ట్రయాంగిల్ ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. సో ఈ యాంగిల్ అనేది ఈ 2 సైడ్స్కి మిడిల్ యాంగిల్ అయింది, ఇంక్లూడింగ్ యాంగిల్ అయింది. ఈ యాంగిల్ కూడా ఈ 2 సైడ్స్కి మిడిల్ యాంగిల్ అయింది. సో అందువల్ల మనకి ఏమవుతుందంటే ఈ ట్రయాంగిల్లో సిడిక్యూ వచ్చి ఈ ట్రయాంగిల్లో దేనికి ఈక్వల్ అవుతుందంటే పీబీఏకి ఈక్వల్ అవుతుంది. సో దేర్ ఫోర్ ఎస్ఏఎస్ కాంగ్రుయెంట్ ప్రాపర్టీ ఈ 2 ట్రయాంగిల్స్ ఏమవుతాయంటే కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. ట్రయాంగిల్ డిక్యూసి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ బీపీఏ. సో ఎప్పుడైతే 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అయినాయో కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ అవుతాయి ఆటోమేటిక్గా. సో కాబట్టి ఈ ట్రయాంగిల్లో క్యూసీ వచ్చి దేర్ ఫోర్ క్యూసీ వచ్చి దేనికి ఈక్వల్ అవుతుందంటే ఏపీకి ఈక్వల్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ 2 ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 2 ట్రయాంగిల్స్ని తీసుకున్నాను. ట్రయాంగిల్ ఏక్యూడి. సో ఇక్కడ ఏక్యూడి తీసుకున్నాను. ఇక్కడేమో ట్రయాంగిల్ సిపిబి.
ఈ 2 ట్రయాంగిల్స్ తీసుకున్నాను. ఈ 2 ట్రయాంగిల్స్లో ఈ ట్రయాంగిల్లో ఏడి వచ్చి ఈ ట్రయాంగిల్లో బీసీకి ఈక్వల్ అవుతుంది. ఎందువల్ల ప్యారలగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి. ఓకే, అదేవిధంగా ఈ ట్రయాంగిల్లో డిక్యూ వచ్చి ఈ ట్రయాంగిల్లో పీబీకి ఈక్వల్ అవుతుంది. ఇందాక చేసినట్టే ఈ ట్రయాంగిల్లో డిక్యూ వచ్చి ట్రయాంగిల్లో పీబీకి ఈక్వల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ 2 లైన్స్ కూడా ప్యారల్ లైన్స్, ఇది ట్రాన్స్వర్సల్ కాబట్టి ఈ యాంగిల్ వచ్చి దేనికి ఈక్వల్ అవుతుంది? ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. ఈ 2 సైడ్స్కి మిడిల్ యాంగిల్ అయింది కాబట్టి, సో ఈ యాంగిల్ అంటే ఏంటి? యాంగిల్ ఏడిక్యూ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిబిపి. సో ఆల్టర్నేట్ యాంగిల్స్ అన్నమాట, ఏకాంతర కోణాలు. సో దెర్ ఫోర్ SAS congruent property, SAS congruent property, triangle AQD is congruent to triangle CPP. ఎప్పుడైతే 2 triangles congruent అయ్యో కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ అవుతాయి. సో therefore AQ వచ్చి దేనికి ఈక్వల్ అవుతుందంటే AQ వచ్చి PCకి ఈక్వల్ అవుతుంది. ఇది నెంబర్ 1, ఇది నెంబర్ 2. therefore in quadrilateral అంటే ఇలా పెట్టుకుంటాం. ఇన్ quadrilateral APCQ quadrilateralలో ఏమవుతుంది? ఇప్పుడు మనకి QC వచ్చి APకి ఈక్వల్ అవుతుంది, అదేవిధంగా AQ వచ్చి PCకి ఈక్వల్ అవుతుంది. సో ఏదన్నా సరే ఒక చతుర్భుజంలో 2 జత ఎదురుభుజాలు సమాంతరంగా ఉన్నా అది సమాంతర చతుర్భుజం అవుతుంది, సమానంగా ఉన్నా కూడా సమాంతర చతుర్భుజం అవుతుంది. దేర్ఫోర్ మనకి ఏమవుతుందంటే APCQ ఈజ్ ఏ ప్యారలగ్రామ్, ఇది ఒక సమాంతర చతుర్భుజం అవుతుంది. ఎప్పుడైతే సమాంతర చతుర్భుజం అయిందో ఎదురుభుజాలు ఎలా ఉంటాయి? సమాంతరంగా ఉంటాయి. దేర్ఫోర్ CQ ప్యారలల్ టు ఏమవుతుంది? AP అవుతుంది. సో ఇది మనం ఫస్ట్ ప్రూవ్ చేయవలసింది. అదేవిధంగా సమాంతర చతుర్భుజంలో కర్ణాలు ఎలా ఉంటాయి? సమద్విఖండం చేసుకుంటాయి. సో దాన్ని బట్టి మనం ఏం రాయొచ్చు అంటే AC bisects PQ అని కూడా రాయొచ్చు మనం. సో ఈ విధంగా మనం ప్రూవ్ చేయవలసినవి వచ్చిందన్నమాట. సో ప్రాబ్లం మళ్ళీ చెప్తాను చూడండి. ట్రయాంగిల్ DQC తీసుకున్నాను, ట్రయాంగిల్ BP తీసుకున్నాను. సో దీంట్లో మీకు అందరికీ అర్థమవుతుంది ఏంటంటే DC వచ్చి AB కిందకి ఈక్వల్ అయింది. DC వచ్చి నేను రాశాను DC కదా, DC వచ్చి AB కిందకి ఈక్వల్ అయింది. అంటే ఇది సమాంతర చతుర్భుజం కాబట్టి ఎదురుభుజాలు సమానంగా ఉంటాయి. అదేవిధంగా DQ వచ్చి PB కిందకి ఈక్వల్ అయింది. DQ వచ్చి PB కిందకి ఈక్వల్ అయిందంటే Q అండ్ P ఆర్ పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్, సమత్రికరణ బిందువులు కాబట్టి వాటిని త్రిదాకరణ బిందువులను కూడా అంటారు. అంటే ఇక్కడ ఈ DQ ఎంతైతే ఉంటుందో QP అంతే ఉంటుంది, PB అంతే ఉంటుంది. కానీ QP ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది అలాగ ప్రింటింగ్లో. సో రెండు ఈక్వల్. ఓకే, సో అందువల్ల మనం ఏమంటామంటే వీటిని పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటారు అన్నమాట. అందువల్ల రెండు ఈక్వల్ అవుతాయి. అదేవిధంగా ఇక్కడ ఈ రెండు సమాంతర రేఖలు, రెండు తిరిగి రేఖ DB అనేది తిరిగి రేఖ అయితే ఏకాంతర కోణాలు సమానంగా అది రాశాను. సో ఈ రెండు భుజాలకి ఇది మధ్య కోణం అయింది, ఈ రెండు భుజాలకి ఇది మధ్య కోణం అయింది కాబట్టి SAS కాంగ్రెంట్ ప్రాపర్టీ ప్రకారం ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అవుతుంది. అదేవిధంగా సేమ్ ఇదే విధంగా ఈ 2 ట్రయాంగిల్స్ కూడా కాంగ్రెంట్ అవుతుంది. ఎప్పుడైతే 2 ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అయినాయో ఈ 2 సైడ్స్ ఈక్వల్ అవుతాయి, కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ అవుతాయి. ఇక్కడ కూడా కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ చేశాను. ఇప్పుడు ఈ క్వాడ్రిలేటరల్లో ఇది క్వాడ్రిలేటర్ అనమాట, ప్యారలగ్రామ్ కాదు ప్రస్తుతానికి. క్వాడ్రిలేటరల్లో 2 పేర్ ఆఫ్ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయంటే ఇది ఏమవుతుంది? ప్యారలగ్రామ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇది ప్యారలగ్రామ్ అయిందో ఆటోమేటిక్గా ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉంటాయి. దేర్ఫోర్ CQ ప్యారలల్ టు AP అవుతుంది. అదేవిధంగా ప్యారలగ్రామ్లో అంటే సమాంతర చతుర్భుజంలో కర్ణాలు ఎలా ఉంటాయి? సమద్విఖండం చేసుకుంటాయి. సో AC bisects PQ. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఒక చతురస్రం ఉంది. సో ABCD ఈజ్ ఏ స్క్వేర్. E, F, G and H are the midpoints of AB, BC, CD and DA respectively. సో E అనేది AB యొక్క మిడ్ పాయింట్ అంట. సో ఇక్కడ మనం E పెట్టుకోవాలి. అదేవిధంగా F వచ్చి BCకి మిడ్ పాయింట్ అంట. ముందు మనం ఇక్కడ ABCD పెట్టుకుందాం. ABCD సో E వచ్చి AB యొక్క మిడ్ పాయింట్, అదేవిధంగా F వచ్చి BCకి మిడ్ పాయింట్ అవుతుంది. అదేవిధంగా
జీ వచ్చి సిడికి మిడ్ పాయింట్ అవుతుంది, అదే హెచ్ వచ్చి ఏడికి మిడ్ పాయింట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలంటే దీంట్లో ఓకే సచ్ దట్ ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఏఈ దీనికి ఈక్వల్గా ఉందంటే ఏఈ ఈజ్ ఈక్వల్ టు బిఎఫ్, ఎక్కడ ఉంది బిఎఫ్, ఇది వచ్చి దీనికి ఈక్వల్ అవుతుందంట. అదేవిధంగా సిజీ వచ్చి దేనికి ఈక్వల్ అవుతుంది, డిహెచ్కి ఈక్వల్ అవుతుంది, డిహెచ్కి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ హెచ్ఈఎఫ్జి అనేది ఒక స్క్వేర్ని ప్రూవ్ చేయాలి, ఒక చతురస్రాన్ని నిరూపించాలన్నమాట. సో దీనికోసం నేను ఏం చేశానంటే చిన్న కన్స్ట్రక్షన్ తీసుకున్నాను, ఏసీని జాయిన్ చేశాను, బీడీని జాయిన్ చేశాను. సో మనందరికీ తెలుసు, అంటే తెలియడం అంటే మీకు మిడ్ పాయింట్ థియరం అని చెప్పుకోవడం జరిగినంత ముందు. మిడ్ పాయింట్ థియరం అంటే ఏంటంటే ఒక త్రిభుజం ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఎప్పుడన్నా నేను ఒక ట్రయాంగిల్లో ఏబిసి అనే ట్రయాంగిల్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక ట్రయాంగిల్లో సో ఏబి యొక్క మిడ్ పాయింట్ ఇది ఏసీ యొక్క మిడ్ పాయింట్. సో ఇదేమో పి, ఇదేమో క్యూ అనుకున్నాను. ఒక ట్రయాంగిల్లో 2 మిడ్ పాయింట్స్ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ వచ్చి థర్డ్ సైడ్కి ప్యారల్గా ఉంటుంది, దాంట్లో హాఫ్ ఉంటుంది. సో ఆల్రెడీ ఇది మనం నేర్చుకున్నాం. ఇన్ ఏ ట్రయాంగిల్ the line segment joining the midpoints of two sides of a triangle is parallel to the third side and half of it. సో ఆల్రెడీ మనం జామెట్రీలో మనకి ట్రయాంగిల్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది, దాంట్లో మనం నేర్చుకున్నాం ఈ టాపిక్ ఆల్రెడీ. సో దాన్ని యూజ్ చేసుకుని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి, ఇవి ఈ రెండు కూడా మిడ్ పాయింట్స్ కదా. సో సొల్యూషన్ స్టార్ట్ చేద్దాం. సొల్యూషన్ ట్రయాంగిల్ in triangle ABC, E comma F are midpoints. E comma F are midpoints. సో మిడ్ పాయింట్స్ కాబట్టి ఖచ్చితంగా ఏమవ్వాలంటే మనకి ఈఎఫ్ అనేది ఏసీలో హాఫ్ ఉంటుంది. ఈఎఫ్ ఈజ్ హాఫ్ ఆఫ్ ఏసీ, హాఫ్ ఆఫ్ ఏసీ. ఓకే, సో అదేవిధంగా ఇన్ ట్రయాంగిల్ ఏడిసి హెచ్ గామా జి ఆర్ మిడ్ పాయింట్స్. సో ఇవి మిడ్ పాయింట్స్ కాబట్టి ఖచ్చితంగా హెచ్జి వచ్చి దేనిలో హాఫ్ ఉంటుంది, హెచ్జి ఈజ్ హాఫ్ ఆఫ్ ఏసీ అవుతుంది. ఓకే, ఇక్కడ హాఫ్ ఆఫ్ ఏసీ, ఇక్కడ హాఫ్ ఆఫ్ ఏసీ కాబట్టి దేర్ ఫోర్ ఇది 1 అనుకుందాం, ఇది 2 అనుకుందాం. దేర్ ఫోర్ మనకి ఏమవుతుందంటే ఫ్రమ్ 1 and 2 ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్జి అవుతుంది. అలాగే ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఈ ట్రయాంగిల్ ఈ రెండు మిడ్ పాయింట్స్ కాబట్టి సిమిలర్లీ అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే హెచ్ఈ వచ్చి జిఎఫ్కి ఈక్వల్ అవుతుంది. సిమిలర్లీ హెచ్ఈ వచ్చి దీనికి ఈక్వల్ అవుతుందంటే సేమ్ ఇదే విధంగా ఈ టూ ట్రయాంగిల్స్ ఇప్పుడు మనం ఈ టూ ట్రయాంగిల్స్ చేసుకున్నాం. సో ఈ టూ ట్రయాంగిల్స్ కూడా తీసుకుంటే మనకి ఏమవుతుందంటే హెచ్ఈ వచ్చి దీనికి ఈక్వల్ అవుతుంది, జిఎఫ్కి ఈక్వల్ అవుతుంది. సో ఆటోమేటిక్గా ఇప్పుడు హెచ్జిఈఎఫ్ క్వాడ్రిలేటరల్లో ఆల్ సైడ్స్ ఈక్వల్గా వచ్చినాయి. దేర్ ఫోర్ ఒక క్వాడ్రిలేటరల్లో ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని ఏమంటాం, ఫస్ట్ రాంబస్ అంటాం, సమచతుర్భుజం అంటాం. ఆల్ సైడ్స్ ఈక్వల్ అయిపోయినంత మాత్రం స్క్వేర్ అవ్వదు, రాంబస్ అవుతుంది అనమాట. దేర్ ఫోర్ హెచ్జిఎఫ్ఈ ఈజ్ ఏ రాంబస్, ఇది ఒక రాంబస్ అవుతుంది. ఓకే, మనం ఇప్పుడు దీన్ని స్క్వేర్ అని ప్రూవ్ చేయాలి, మనం చేయవలసింది స్క్వేర్ అని ప్రూవ్ చేయాలి. సో ఆల్సో ఇక్కడ ఇప్పుడు ఇవి స్క్వేర్లో డయాగ్నల్స్ ఎలా ఉంటాయి, పెర్పెండిక్యులర్లీ బైసెక్ట్, అంటే ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది మనకి, ఇక్కడ 90 degrees ఉంటుంది. ఓకే, సో ఆల్సో ఏసీ పెర్పెండిక్యులర్ టు ఏసీ అనేది వీటికి పెర్పెండిక్యులర్గా ఉంటుంది. చతురస్రంలో కన్నాలు లంబ సమీకరణం చేసుకోండి, ఇక్కడ యాంగిల్ 90 degrees ఉంది. ఆల్రెడీ ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం, in a triangle the line segment joining midpoints of two sides of a triangle is parallel to the third side and half of it. So HE దేనికి parallel గా ఉంటుంది, HE parallel to AD BD.
హెచ్ఈ ప్యారలల్ టు బీడీ. సో ఇది బీడీలో హాఫ్ ఉంటుంది, బీడీకి ప్యారల్గా కూడా ఉంటుంది. అంటే ఈ టూ సైడ్స్ ఏంటి ఇప్పుడు ఇక్కడ ఈ టూ సైడ్స్ మనకి ప్యారల్ సైడ్స్ కాబట్టి ఇక్కడ కూడా ఖచ్చితంగా యాంగిల్ ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుంది. దేర్ ఫోర్ ఇక్కడ 90 ఉంటే ఇక్కడ కూడా ఎంత ఉంటుంది, 90 ఉంటుంది. దేర్ ఫోర్ యాంగిల్ ఈ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ జీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees అవుతుంది. సో ఇవన్నీ కూడా 90 degrees అవుతున్నాయి, ఆల్ సైడ్స్ ఈక్వల్ అవుతున్నాయి. సో ఖచ్చితంగా ఇది ఏమవుతుందంటే మనకి ఏమవుతుందంటే స్క్వేర్ అవుతుంది. దేర్ ఫోర్ హెచ్జిఎఫ్ఈ ఈజ్ ఏ స్క్వేర్. ఓకే, సో మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి. ఈ ట్రయాంగిల్ ఏబీసీ తీసుకున్న ఈ టూ మిడ్ పాయింట్స్ కాబట్టి ఒక ట్రయాంగిల్లో టూ మిడ్ పాయింట్స్ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ థర్డ్ సైడ్కి ప్యారల్గా ఉంటుంది, దాంట్లో హాఫ్ ఉంటుంది. సో దాని ప్రకారం ఇది రాశాను. అదేవిధంగా ఈ ట్రయాంగిల్ తీసుకుంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఏసీ అని వచ్చింది. సో వన్లో ఇక్కడ హాఫ్ ఏసీ వచ్చింది, ఇక్కడ హాఫ్ ఏసీ, ఈ టూ ఈక్వల్ అవుతాయి అన్నమాట. ఈఎఫ్ దేనికి ఈక్వల్ అవుతుందంటే హెచ్ఈకి ఈక్వల్ అవుతుంది. అదేవిధంగా ఈ టూ ట్రయాంగిల్స్ తీసుకున్నాం అనుకోండి, హెచ్ఈ వచ్చి జిఎఫ్కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు మనకి టోటల్గా ఏమొచ్చింది, ఇక్కడ హెచ్జిఈఎఫ్ అనే ఒక క్వాడ్రిలేటరల్ అనుకుందాం. ఈ క్వాడ్రిలేటర్ ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి రాంబస్ అవుతుంది. ఓకే, అది పక్కన పెట్టండి. అలాగే మనకి ఇక్కడ నేను డయాగ్నల్స్ తీసుకున్నాను ఈ స్క్వేర్లో. డయాగ్నల్స్ స్క్వేర్లు ఎలా ఉంటాయి, పెర్పెండిక్యులర్లీ బైసెక్ట్. సో ఏసీ పెర్పెండిక్యులర్ టు బీడీ అవుతుంది. సో ఏసీ పెర్పెండిక్యులర్ బీడీ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ హెచ్ఈ అనేది దేనికి ప్యారల్గా ఉంటుంది, బీడీకి ప్యారల్గా ఉంటుంది కాబట్టి, సో ఈ టూ లైన్స్ ప్యారల్ లైన్స్ కాబట్టి ఇక్కడ 90 degrees యాంగిల్ ఉంటుంది కాబట్టి, సో ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ కూడా 90 degrees ఉండాలి. ఇక్కడ 90 ఉంటే ఇక్కడ కూడా 90 ఉండాలి. దేర్ ఫర్ యాంగిల్ ఈ ఈజ్ ఈక్వల్ యాంగిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ యాంగిల్ జీ ఈజ్ ఈక్వల్ హెచ్ ఈజ్ ఈక్వల్ 90 degrees. సో ఒక రాంబస్లో ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉండి ఈచ్ యాంగిల్ 90 degrees ఉంటే దాన్ని ఏమంటాం మనం, స్క్వేర్ అంటాం. ఈజ్ ఏ స్క్వేర్. ఇది ఒక మనకి చతురస్రం అవుతుంది అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.